ప్రతి కావ్యాన్ని పూర్వకాలంలో ఎవరో ఒక ప్రభువుకి అంకితం ఇవ్వడం సంప్రదాయం. ఎందుకు ఈ అంకితం ఇవ్వడం? ఊరికే ఏదో మనకి ఇష్టమైన వారికి అంకితం ఇవ్వడం, వారు స్వీకరించామనడం కాదు. అంకితం తీసుకున్నారు అంటే పూర్వం ఖచ్చితంగా ఆ కావ్య ప్రచారానికి అవసరమైన ఖర్చు అంతా ఆ అంకితం తీసుకున్న భర్త భరించేవాడు. అందుకని ఇచ్చిన వాడిని కృతి కర్త అనేవారు, పుచ్చుకున్న వాడిని కృతి భర్త అనేవారు. ఒక అమ్మాయిని కన్యాదానం చేస్తే ఆ అమ్మాయికి సంబంధించిన సమస్త వ్యవహారాలు, ఆ అమ్మాయికి పుట్టినటువంటి సంతానం వ్యవహారాలు, ఎలాగైతే ఆ కన్యాదానం స్వీకరించినటువంటి లక్ష్మీనారాయణ స్వరూపుడైన అల్లుడు మొత్తం చూసుకుంటున్నాడో, ఈ కావ్యదానాన్ని కూడా కన్యాదానంతో సమానంగా భావించేవాడు. సప్త సంతానాలలో కావ్యాన్ని అంకితం తీసుకోవడం ఒకటి అని చెప్పారు. ఊరికే తీసుకుని నేను అంకితం ఇచ్చే ఆత్మీయులకి అంకితం ఇవ్వడాలు వేరు. అదేదో మనకి మమకారం కొద్దీ భార్యకో, భర్తకో, తల్లికో, తండ్రికో, బాగా గురువు గారైన వరకు అంకితం ఇస్తాం. అప్పుడు మనం వారి నుంచి ఏమీ ఆశించాం, వారు కూడా మన నుంచి ఏమి ఆశించరు. ఈ కవిత్వం తప్ప ఏమైనా ఉంటే చదివి ఆనందిస్తారు, లేకపోతే లేదని ఆనందిస్తారు. కానీ పూర్వం అంకితం సంప్రదాయం అలాంటిది కాదు. ఖచ్చితంగా అంకితం పుచ్చుకున్నవాడు ఈ కావ్యానికి తాటాకుల మీద ప్రతులు తయారు చేయించాలి. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. పండితులను కూర్చోబెట్టి రాయించాలి. మళ్ళీ లేఖకులు, రాయసకాళ్ళు అంటారు. రాయసకాండ్రు అని ప్రత్యేకంగా ఉండేవారు. రాయస ప్రతిభ అని దాన్ని ప్రత్యేకం తెలుగు సంస్కృతాలు మిశ్రమం చేసి ఓ పదం పుట్టించి రాయస ప్రతిభ అని కూడా తెనాలి రామకృష్ణుడు ఒక చోట ప్రయోగించాడు కూడాను, రాయసకాడు. అటువంటిది చిత్రం ఏమిటంటే ఈ కావ్యం పాండురంగ మహత్యం ఎవరికైనా మహారాజుకి అంకితం ఇస్తే ఆయన రాయసకాళ్ళను పెట్టి కావ్యాన్ని ప్రతులు తీయించడం, ఇతర సభల్లో ప్రచారం చేయించడం సంప్రదాయంగా ఉంటే, తెనాలి రామకృష్ణుడు తెలివేటువంటిది అంటే ఆయన ఒక రాయసకాడికే అంకితం ఇచ్చాడు గొడవ లేకుండా. ఇక దీని ప్రచారం ఆయనే రాసుకుంటాడు కూర్చొని. ఆయన అందంగా రాయగలడు కదా, అందుకని ఆయనే బోల్డ్ ప్రతులు కావాలంటే రాసుకోగలడు. లేకపోతే ఆ లేఖకుల దగ్గర మరికొంతమంది లేఖకులు సహాయకులుగా ఉంటారు కాబట్టి వారి చేతను రాయించగలడు. అంచేతను విరూరి వేదాద్రి మంత్రి అనేటువంటి లేఖకునికి అంకితం ఇచ్చారండి. విచిత్రం అది. పెదసింగ భూపాలుని దగ్గర రాయసకాడు ఆయన కేవలం. అయితే ఆ రాయసకాళ్ళు ఆ రోజుల్లో కేవలం ఈ రాసుకుంటూ కూర్చునేవాళ్ళు కాదు, దాని మీదే బతకడం అని కాదు. ఆయన వేదాద్రి అనే పేరు గలవాడు, విరూరు పట్టణానికి అధిపతి. అతను కూడా పరిపాలన చేశాడు, మంత్రి. అందుకని మహారాజుతో సమానం. అయితే ఆయన ప్రత్యేకత ఏమిటి అంటే లేఖనం. అందుకే చూడండి, ఒక గొప్ప అధికారిగా, ఐఏఎస్ అధికారిగా ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళు ఒక కవి అనుకోండి, లేదా ఒక గాయకుడు అనుకోండి, ఒక్కోసారి వాళ్ళ సభల్లో మాట్లాడుతూ అంటారు, నాకేమిటో ఈ ఐఏఎస్, ఈ ఆధిపత్యాల కంటే ఆ గాయకుడే ఈ పాటలు పాడటమే చాలా హాయిగా ఉంది, అలాగే నన్ను పిలవండి గాయకుడని చాలు అంటారు. గొప్ప ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాజకీయ నాయకుల్లో కూడా ఏదో కళ ఉన్నవాళ్ళు నన్ను ఆ కళాకారుడుగా గుర్తించడమే ఎక్కువ గౌరవం అంటారు. సంగీతం, సాహిత్యం ఆ రెండు లేని జీవితం వ్యర్థం. వెనకెప్పుడు కాళిదాసు కాలంలో, భోజ మహారాజు కాలంలో ఓ చిత్రమైన సంఘటన జరిగింది. భోజ మహారాజుకు సంగీతం అంటే చాలా ఇష్టం, సాహిత్యం అంటే ఇష్టం, సాహిత్యం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. అందుకని ఆయన రాజ్యంలో విచిత్రమైన చాటింపు వేయించాడు. అసలు సంగీత సాహిత్యాలను అభిమానించిన వాడు ఎవడో ఉండడానికి వీల్లేదు, ఎవరన్నా ఉంటే నా దగ్గర తీసుకుని తగిన శిక్ష విధిద్దామన్నాడు. మొత్తం మీద అందరికీ ఇంకా సాహిత్యం అంటే ఓ మోజు పెంచేసుకున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా పైకి పెంచేసుకున్నారు. అలాగే అందరూ ఇక ఎవరన్నా పద్యం చెబితే చాలు వాడికి పాదాభివందనం చేసేయడమే. ఆ స్థితిలో ఎవడో పల్లెటూళ్ళలో రచ్చబండ మీద కూర్చున్నప్పుడు ఏముంది గడిది గుడ్డ, ఈ సంగీతం సాహిత్యం ఊరికి ఎడుతారు అనవసరం, జీవితాలు పాడు చేసుకోవడం ఏమీ లేదు అందులో అని మాట్లాడాడు గ్రామ్య భాషలో. పక్కవాళ్ళు కోపాలు వచ్చి, ఇగో రాజుగారు ఇదివరకే చాటింపు వేశారు, వీడిని తీసుకెడతాం పదండి అని వాడిని కట్టకట్ట లాక్కెళ్ళిపోయారు రాజ్యసభకి. భోజ మహారాజు ఆస్థానాన్ని తీసుకొచ్చారు. వీడికి సాహిత్యం, సంగీతం అంటే ఇష్టం లేదని వీడికి ఏ శిక్ష విధించాలన్నారు. వెంటనే రాజు కూడా అన్నట్ట ఏ శిక్ష విధించాలో తేల్చమన్నట్ట. ఇక అంతా ఉంటారు కదండి పండితులు, రాజుగారు అడగలగానే చెప్పడానికే ఒకటి లేచి కాలు తీసేయమన్నాడు, ఒకటి చేయి తీసేయమన్నాడు, ఒకటి మనిషిని తీసేయమన్నాడు. వాడి ఇష్టం. రాజుగారి మెప్పు పొందడం కోసం 100 రకాల శిక్షలు చెప్పారు. చివరికి కాళిదాసుని అడిగారు. కృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు ఎటువంటి వాడు, భోజరాజు ఆస్థానంలో నవరత్నాల్లో కాళిదాసు ఎటువంటి వాడే, ఆయనవి చమత్కారపు కథలే, ఈయనవి చమత్కారపు కథలే. ఆయన లేచి అన్నట్ట, మహారాజా మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెబుతాను, సాహిత్య సంగీతాలు నాకు అక్కర్లేదు అంటున్నాడంటే వాడు ఇప్పటికే శిక్షించబడ్డాడండి, ఇక ఇంతకంటే ఘోరమైన జీవితం ఇంకోటి లేదు, వాడిని మనం వేరే శిక్షించాలి, వాడిని వదిలేయండి అన్నట్టు. ఇదో చమత్కారం. అవి నాకు వద్దంటున్నాడు అంటే వాడు చాలా కోల్పోయాడు, మనకు అర్థమవుతుంది. ఇంకా వాడిని ఏదో కాలు తీసేసి చెయ్యి తీసేస్తే ఈ కోల్పోవడం, కాలు చెయ్యి కోల్పోవడం కవిత్వాన్ని కోల్పోవడం కంటే గొప్ప విషయం కాదు. అందుకని వదిలేయండి, ఇంకేం అక్కర్లేదు, ఆ శిక్ష చాలు వాడికి అన్నట్టు. అంతే, అలా అర్థం చేసుకోవాలి మనం. ఎవరినో బలవంతంగా కవిత్వం వైపుకి, గానం వైపుకి మార్చక్కర్లేదు. వారు మారలేదు అంటే వారి కర్మ, నీ ధర్మం ఏదో నువ్వు చేయి సరిపోతుంది. అందులో మర్మం నువ్వు గ్రహించావుగా,
వాడి కర్మ గురించి నీకెందుకు ఏడుపు? ఇది అందుకని స్వయంగా మంత్రి వ్రాయసకాడు అయినటువంటి వాడు ఈ కావ్యాన్ని అంకితం తీసుకున్నాడు అంటే ఆ రోజుల్లో ఈ వ్రాయసకాళ్ళు కూడా చాలా రాజులైన వాళ్ళు, అంటే రాజులు మంత్రులు కూడా కొంతమంది లేఖనంలో ప్రసిద్ధులైన వాళ్ళు తమ లేఖకులు అని పేర్కొనడమే చాలా సంతోషం కలిగించేది వాళ్ళకి. అందుకని తెనాలి రామకృష్ణుడికి ఆయన చెప్పాడు, నువ్వు నన్ను వ్రాయసకాడుగానే సంబోధించు. నా రాతని వర్ణిస్తూ పద్యం చెబితే నేను చాలా ఆనందిస్తాను, నన్ను మహారాజు అనడం కంటే. నాకు కావలసింది నీ ఆశీర్వచనం, నీ నుంచి ఒక మహాకావ్యం తప్ప మరొకటి ఏదీ లేదు అన్నాడు. అటువంటి విరూరి వేదాద్రి మంత్రికి కావ్యాన్ని అంకితం ఇచ్చినటువంటి విశాలమైన హృదయం కలిగిన వాడు తెనాలి రామకృష్ణుడు. మనం ఈ కావ్యం చదివి కూడా ఆ విశాలమైన హృదయాన్ని మనం కూడా అలవాటు చేసుకుందాం. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళని ఎప్పుడూ ఆక్షేపించవద్దు. ఆ వృత్తికి సంబంధించినటువంటి రహస్యాలు మనం తెలుసుకోవాలి. ప్రతి వృత్తిలోనూ గొప్పతనం ఉందని గుర్తించాలి. ఆ పైన కావ్యం ప్రారంభంగా ఆయన కృష్ణ ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఈ విగ్రహాన్ని తిలకించండి. పాండురంగడి రూపంలో మనకు కనిపిస్తున్నది బాలకృష్ణుడే. పుండరీక మహామునికి కృష్ణుడు దర్శనం ఇచ్చినప్పుడు నీ కోరిక ఏమిటి అంటే, నాకు నువ్వు ఇలాగ కటిభాగంలో ఇలా చేతులుంచి ఇలాగే ఇక్కడ ఇలాగే బాలకృష్ణులాగే ఇలాగే ఉండాలి అని కోరాడు. అంతే, ఆ బాలకృష్ణులాగే ఈ నడుము దగ్గర మొలతాడికి ఈ గోళికాయలు ఉండే సంచి కూడా వేలాడ తీసుకుని అలాగే ఉండిపోయాడు ఆయన. ఆ సంచి మీద కూడా పద్యం చెప్పాడు తెనాలి రామకృష్ణుడు, జోళెము జోళెము అని. అందుకని ఆ విగ్రహమే ఈవేళ మనం ప్రత్యక్షంగా ఇక్కడ పాండురంగన రూపంలో చూస్తున్నాం. మహారాష్ట్రలో షోలాపూర్ దగ్గర ఉన్నటువంటి పండరీ క్షేత్రంలో ఉన్న విగ్రహం కూడా ఇది. భక్తుల కోరిక ఎలా ఉంటే భగవంతుడు అలా వెలుస్తారండి, ఇందులో సందేహమే లేదు. అలా ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఆయన మొట్టమొదటి పద్యంగా స్తుతిస్తూ చెబుతున్నాడు. చూడండి, తెనాలి రామకృష్ణుని కవిత్వంలో ఉండే వైలక్షణ్యం, విలక్షణత, వెరైటీ అంటాం, వైవిధ్యం అంటాం. శ్రీకాంతామణి కన్మురంగి మదిధాత్రిన్ మంచియున్ తద్రుచి శ్రీకాదంబిని మీది కుబ్బెననగా తద్రుచి శ్రీకాదంబిని మీది కుబ్బెననగా శ్రీవత్సముందాల్చి ముల్లోకంబుల్ పొదలించు కృష్ణుడు దయాలుండేలు శ్రీ వైష్ణవ స్వీకారార్హు విరూరి పట్టణపతిన్ వేదాద్రి మంత్రీశ్వరున్. అంకితం తీసుకున్న వాళ్ళకి సర్వశుభాలు కలగాలని ఆశీర్వదించడం కవి లక్షణం, కవి బాధ్యత కూడా. కానీ మన కవులు ఎంత సంస్కారవంతులంటే, అటు నన్నయ్య భట్టు నుంచి ఇటీవల కవుల వరకు వారు నేరుగా ఆశీర్వదించరండి. ఫలానా శివుడు, ఫలానా పార్వతీదేవి, ఫలానా వినాయకుడు లేదా విష్ణువు కృష్ణుడు ఎవరో ఒకరు, ఆ దేవుడు వీరిని ఆశీర్వదించునుగాక. ఇదే లోకంలో ప్రసిద్ధులవుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన విషయం. ఎవరైనా పాదాభివందనం చేయగానే ఓ ఇలా అనేకూడదు. ఆ హక్కు మనకెక్కడది? ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని ఆశీర్వదించాలి అంతే. మనం కోరడమే. వారు మమ్మల్ని పరమేశ్వర ప్రతినిధిగా భావిస్తున్నారు కాబట్టి నమస్కారం చేస్తున్నారు. లేకపోతే 40 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి మాకందరికీనేమో, ఇంకా 50లోకి వెళ్ళిన వాళ్ళకి మాకందరికీ మన 70 ఏళ్ల వాళ్ళు 80 ఏళ్ల వాళ్ళు చేసేస్తుంటే ఇబ్బందిగా ఉండదండి. ఆయుక్షణం కూడా అలా చేయకూడదు మన సంప్రదాయం ప్రకారం. నీకంటే 1 ఏడాది పెద్దవాడైనా సరే ఆయనకి నువ్వు నమస్కారం చేయాలి, కానీ ఆయన నీకు నమస్కారం చేయకూడదు, చేయించుకోకూడదు. కానీ కొంతమంది సరస్వతి స్వరూపం ఏదో చేస్తారు, వారి అభిమానం వారిది. అప్పుడు మనం అనదగింది ఒకటే మాట, పరమేశ్వరార్పణం. ఈ నమస్కారం నాకు కాదు, ఇది పరమేశ్వరుడికి. ఆయన నీకు ఏమి తెలుసుకుంటే అది ఇస్తాడు, నాకేం అభ్యంతరం లేదు. అంతే, వారి యోగ్యతలను బట్టి పరమేశ్వరుడే ఇచ్చేస్తాడు. ఇది సుఖమైన పని, శుభప్రదమైన పని. అందుకే ఈయన కూడా ఏమంటున్నాడంటే, దయాళువైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ వేదాద్రి మంత్రిని అన్ని వేళలా కాపాడునుగాక. అలా అంటే ఆ మాత్రం అనడానికి మనం జాలండి. తెనాలి రామకృష్ణుడు ఎందుకు పని లేక? కవిత్వం ఉండద్దు, ఊరికే శ్రీకృష్ణుని ఆశీర్వదించునుగాక అంటే ఎలాగండి? వర్ణన, చమత్కారం ఎలా చెబుతున్నాడో చూడండి. శ్రీకాంతామణి కన్మురంగి మదిధాత్రిన్ మంచినన్. విష్ణుమూర్తి, కృష్ణుడు విష్ణువు అందరూ ఒకటే కదా. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కొంచెం తారుమారు తక్కమారు చేసి ఆవిడ మాటల్లో పెట్టేసి మాయలో ముంచేసి భూదేవిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీదేవిని మాయ చేసి భూదేవిని, భూదేవిని మాయ చేసి శ్రీదేవిని ఆడించకపోతే ఆయన విష్ణువు ఎలా అవుతాడండి? శివుడైపోతాడు. అందుకని విష్ణుమూర్తి లక్షణమేది. పైగా ఇంకొకటి, 14 లోకాలను పోషించే మహానుభావుడు. ఆ మాత్రం ఇద్దరు కూడా భార్యలు లేకపోతే ఆయనకి సంసారం నడిచేదట్టాగలండి. ఆ మాత్రం అంకెకి ఏం తప్పు లేదు. అంత బాధ్యత బరువు భుజాల మీద ఉన్నవాడు కాబట్టి పాపం. అందుకని 7 లోకాలు ఒక ఆవిడికి, 7 లోకాలు ఒక ఆవిడికి అప్పగించి ఈయన హాయిగా చూస్తూ కూర్చుంటాడు. అందుకని ఆ మాత్రం ఉండాలి. అందుకని శ్రీదేవిని మాయ చేసి భూదేవిని చేసుకున్నట్ట. శ్రీకాంతామణి కన్మురంగి. కన్మురంగి అంటే ఆ కంటికి కనపడకుండా మాయ చేసి.
కన్ను కప్పేశాడమ్మా అంటారే, మా ఇలాడమ్మా కన్ను కప్పేసి ఇట్టే కళ్ళు కప్పేస్తాడమ్మా, కన్నుల పచ్చకప్పురము కప్పిత పోయి అన్నారు మా గురువుగారు బేతవోలు రామబ్రహ్మం గారు నన్నే ప్రశంసిస్తూ పద్యంలో. కన్నుల పచ్చకప్పురము కప్పితే పోయి నృసింహారాట్కవి అన్నారు ఆయన. పచ్చకప్పురం కప్పేస్తావయ్యా నీ మాటలతోటి పద్యాలతోటి, ఏం జరుగుతుందో తెలియదు జనానికి అన్నారు. జాదూ అంటారే, ఆ జాదూ చేస్తారు. అలా చేసేసాట శ్రీ మహావిష్ణువు కూడా. మది ధాత్రిన్ మంచినన్, భూదేవిని తీసుకొచ్చి పెట్టేశాడు ఇంకో వైపున. ఒక వైపున ఆవిడ ఉంది, ఒక వైపున ఇవిని పెట్టేశాడు. మరి లక్ష్మీదేవికి అనుమానం వస్తుంది కదా, అలా రాకుండా తద్రుచిశ్రీ కాదంబిని మీది గుబ్బెననగా ఈయన దాద్దామని ప్రయత్నం చేశాడు. కానీ ఏమైంది అంటే శ్రీవత్సము అని ఒక మచ్చ ఉంటుంది విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం. వెంకటేశ్వర స్వామికి అయితే ఈ గడ్డం మీద మచ్చ ఉంటుంది చూడండి, అంతా నల్లగా స్వామి కనపడుతుంటే ఇక్కడ తెల్లగా ఓ మచ్చ కనపడుతుంది. ఈయన నల్లగా ఉంటుంటే ఇక్కడ ఒక మచ్చ ఉంది, కొంచెం పైకి ఉబికినట్టుగా ఉంది వక్షస్థలం మీద. దాన్ని శ్రీవత్సం అంటారు. శ్రీవత్సలాంఛన అంటారు. విధుశ్రీవత్సలాంఛన అనే విష్ణు సహస్రనామాల్లో కూడా ఉంటుంది. ఆ నల్లటి రంగు మచ్చ పైకి ఎందుకు ఉబ్బింది అంటే మాకేం చెప్పక్కర్లేదు అబ్బాయి, నీ వేషాల గురించి మాకు బాగా తెలుసు, నువ్వెంత దాద్దావన్నా భూదేవి దాగలేదు, మట్టి రంగు కదా భూదేవి, అందుకని నేను మట్టి రంగులో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం కోసం అన్నట్టుగా ఆ నల్లటి పుట్టుమచ్చ రూపంలో పైకి కనిపిస్తోంది. తద్రుచిశ్రీ కాదంబిని, రుచి అంటే కాంతి, తెలుగులో రుచి అంటే టేస్ట్, సంస్కృతంలో రుచి అంటే కాంతి. తద్రుచిశ్రీ కాదంబిని, కాదంబిని మేఘమాల అంటారు అమరకోశంలో. కాదంబిని అంటే మేఘముల యొక్క వరుస, మేఘమాల, అది నల్లగా ఉంటుంది కదండి, నిండైనటువంటి మేఘమాల. ఆ భూదేవి యొక్క కాంతి మీది గుబ్బెననగా, ఆ లోపలున్న భూదేవి లోపలున్న ఇష్టం లేక పుట్టుమచ్చ రూపంలోనే పైకి వచ్చిందేమో అన్నట్టుగా నీ పుట్టుమచ్చ శ్రీవత్సం ప్రకాశిస్తోందయ్యా. ముల్లోకంబుల్ బదలించు కృష్ణుడు దయాళుండు ఏలు శ్రీ వైష్ణవ స్వీకారార్హు విరూరి పట్టణపతిన్ వేదాద్రి మంత్రీశ్వరున్. శ్రీ వైష్ణవ స్వీకారార్హు, శ్రీ వైష్ణవం స్వీకరించడానికి అర్హుడైన వాడు అని ఒక అర్థం, శ్రీ వైష్ణవులందరూ భక్తితో నమస్కరించదగిన వాడు అని ఇంకొక అర్థం. రెండవ అర్థమే ప్రధానమైంది నా అభిప్రాయం. పరమ వైష్ణవులైన వారు కూడా భక్తితో నమస్కరించదగినటువంటి విష్ణు భక్తి కలిగిన వాడు. అటువంటి వేదాద్రి మంత్రిని ఆశీర్వదించునుగాక అన్నాడు. ఏలు అంటే అర్థం. శ్రీకాంతామణి కన్మురంగి మదిధాత్రిన్ మంచినన్ తద్రుచి శ్రీకాదంబిని మీది గుబ్బెననగా శ్రీవత్సముందాల్చి ముల్లోకంబుల్ బదలించు కృష్ణుడు దయాళుండు ఏలు శ్రీ వైష్ణవ స్వీకారార్హు విరూరి పట్టణపతిన్ వేదాద్రి మంత్రీశ్వరున్. ఇక్కడే మనం ఒక పోటీని వైచిత్రిని గమనించాలి. పెద్దనగారు అలసాని పెద్దనగారు మనుచరిత్రం మొదలు పెడుతూ కృష్ణదేవరాయల్ని విష్ణుమూర్తి ఆశీర్వదించాలి రక్షించాలి అంటూ ఒక గమ్మత్తైన పద్యం చెప్పాడు ఆయన. శ్రీవక్షోజకురంగనాభమెదపై చిన్నొంద విశ్వంభరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడోయనంగా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోచు రాజీవాక్షుండు కృతార్థుజేయు శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్. ఆంధ్ర కవితా పితామహ స్థాయిలో ఆయన భజన చెప్పాడు. శ్రీవక్షోజకురంగనాభ మెదపై చిన్నొంద, లక్ష్మీదేవి తనంత తానుగా ఆనందంగా వచ్చి విష్ణుమూర్తిని కౌగలించుకుందుట. లోకంలో భర్తలకు అదో ఆనందదాయకమైన సన్నివేశం. భార్యలు వారంతర వారే వచ్చి కౌగులించుకోవడం, ఊరికే మనం తాపత్రయపడవలసిన పని లేకుండా. ఆ అదృష్టం అందరికీ కలగద్దు, అన్ని వేళలా కలగద్దా, దానికి పెట్టి పుట్టాలి. సరే, విష్ణుమూర్తి బోళ్ళు పూర్వజన్మలో ఏమి జన్మాంతరాల్లో మహాదేవుడు, ఆయనకేమిటండి అందరికీ దాన ధర్మాలు ఆయన చేసేవి. ఆ పెట్టి పుట్టడం అంటే అర్థం అది. ఏమిటి పెట్టడం, ఏమిటి పుట్టడం అంటే పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుడితే అవి ఆ దాన ధర్మాలు సంపదల రూపంలో మనకి ఇప్పుడు వస్తాయి. పెట్టి పుట్టాడు రా వాడికే భోగాలు అనుభవిస్తున్నాయంటే అర్థం. అందుకని ఆయన ఎంత పెట్టి పుట్టాడు అంటే లక్ష్మీదేవి తనంత తానుగా వచ్చి కౌగులించుకుంది. అప్పుడు ఆవిడ వక్షస్థలానికి రాసుకున్నటువంటి మంచి గంధం ఉంది, కస్తూరి, అది అక్కడ అంటుకుంది. ఆయన వక్షస్థలానికి 2 ముద్దలుగా అంటుకుంది అక్కడ. ఇక అందులో వ్యాఖ్యానం అవసరం లేదు, తెలుస్తోందిగా, అర్థమవుతూనే ఉంది. విశ్వంభరాదేవిని తత్ కమలా సమీపంలో నిలిపినాడు. ఇలా 2 ముద్దలు ఇలా అంటుకున్నప్పుడు అప్పుడే వచ్చాట సనక సనందనాథుడు. వీడు దుంపదగా వాళ్ళకు సమయం ఉండదు. 5 ఏళ్ల పిల్లలు ఎప్పుడైనా వస్తారు. చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రుల దగ్గరికి ఏ సమయంలోనైనా వస్తారు. ఈ సమయంలో రాకూడదంటే వాళ్ళకి తెలియదు, కాస్త పెద్ద పిల్లలకి అర్థమవుతుంది. వీళ్ళు సనక సనందనాథుడు చిన్నపిల్లలు, వాళ్ళకి ఎప్పుడూ ప్రవేశమే. అది అడ్డుకున్నందుకే కదా జైవిజీయులు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడుగా, శిశుపాల దంతభక్తుడుగా, రావణ కుంభకర్ణులుగా జన్మించారు శాపం వల్ల. అందుకని వాళ్ళు వచ్చేసారు మామూలుగా. ఇది చూశారు. ఓ విశ్వంభరాదేవిని తత్ కమలా సమీపమున నిలిపినాడు.
ఈయన అప్పుడే రెండో భార్యను కూడా తీసుకొచ్చి ఇదివరకు మత్స ఉంది, అదేమో లక్ష్మీదేవి అనుకుని ఇప్పుడు ఇంకోది ఏదో వచ్చింది ఇక్కడ. ఇది నిజానికి లక్ష్మీదేవి కౌగులించుకోవడం వల్ల వచ్చిన మత్స, అది ఆవిడ కొంప ముంచేలా వర్ణించాడు ఈయన. రెండో ధరను కూడా తీసుకొచ్చి పెట్టాడు రోజున ఇక్కడ భూదేవిని అని తోసే విధంగా వందారు సనందనాది నిజభక్త శ్రేణి కిందోచు. ఆయన సనకుడు సనందనుడు సరాసరుడు అనేటువంటి భక్తులకు తోచినట్టుగా కనిపిస్తున్నాడే ఆ విష్ణుమూర్తి కృష్ణదేవరాయలను రక్షించును కాక. ఇక్కడ చూడండి, తన కావ్యంలో ఉండే భ్రమని ఇక్కడ పెట్టాడు. ఎందుకంటే మనుచరిత్రలో వరుధిని మాయాప్రవరును చూసి అసలు ప్రవరుడు అని భ్రమపడుతుంది. ఆ భ్రమని నాంది పద్యంలో పెట్టాడు అలసాని పెద్దన మహాకవి కాబట్టి. ఆ రకంగా ఆయన రాస్తే తర్వాత వచ్చిన కావ్యం కదా ఇది, మనుచరిత్ర తర్వాత చాలా కాలానికి వచ్చిన కావ్యం ఇది పాండురంగ మహాత్యం. అందుకని అలా చెప్పకూడదు, ఇంకోలా చెప్పాలి అని ఈయన ఏమన్నాడంటే, ఇటు పక్క ఒక పుట్టుమచ్చ ఉంది, అది నల్లగా పైకి కనిపిస్తోంది ఉబ్బెత్తుగా. కారణం ఏమిటి అంటే, ఈయన ఎంత దాచిపెడదామన్నా లోపల దాగున్న భూదేవి దాగడం లేదు, ఆవిడ మట్టి రంగును పైకి ప్రకాశిస్తోంది ఆవిడ అన్నట్టుగా ఈ పుట్టుమచ్చ కనిపిస్తోంది అన్నాడు. ఇది కవులు ఒక భావాన్ని రకరకాలుగా చెప్పడం, వ్యక్తీకరణలో ఉండేటువంటి భేదం. మొత్తం మీద విష్ణుమూర్తికి ఇద్దరు, ఆయనకి ఇద్దరు అని సినిమా వచ్చినట్టుగా శ్రీదేవి భూదేవి అని ఇద్దరు అని చెప్పడానికి ఇంత తతంగా నడిపించాడు. ఇక ఆ పైన రెండవ ప్రార్థన ఆశ్చర్యకరంగా, సాధారణంగా వినాయకుడు సరస్వతి ఇలా ఏవో కావ్యాలు మొదలవుతాయి. మరి ఎవరి ఇష్టదైవాలు వారికి ఉంటారు కదండి. అందుకని ఆయన పాండురంగన రూపంలో అవతరించిన కృష్ణుడిని మొదట ప్రార్థించాడు. ఇక కృష్ణుడైనా పాండురంగడైనా శ్రీ మహావిష్ణువైనా ఆయన అర్ధాంగి లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మీదేవిని గురించి ఎంత అందమైనటువంటి పద్యం చెబుతున్నాడో చూడండి. అవతారమెత్తెనే అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భరాశి తోబుట్టువయ్యనే తులిత కాంచనవర్ణ తోబుట్టువయ్యనే తులిత కాంచనవర్ణ వెలది వెన్నెల కాయువేల్పునకును తోబుట్టువయ్యనే తులిత కాంచనవర్ణ వెలది వెన్నెల కాయువేలుపునకు పాయకయుండునే పరమ పావనమూర్తి పాయకయుండునే పరమ పావనమూర్తి చక్రి బాగా మధ్య సౌధవీధి పాయకయుండునే పరమ పావనమూర్తి చక్రి బాగా మధ్య సౌధవీధి అభిషేకమాడెనే అభివర్ణితాచార అభిషేకమాడెనే అభివర్ణితాచార దిగ్గజానీతమౌ తేటనీట నవనిధానమ్ములే దేవి జవళి సరుకులు నవనిధానమ్ములే దేవి జవళి సరుకులు అమ్మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి అమ్మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి సరస శుభదృష్టి రామానుజయ్యసుతుని సరస శుభదృష్టి రామానుజయ్యసుతుని ఆదరించు విరూరి వేదాద్రినాథో ఆదరించు విరూరి వేదాద్రినాథో అమ్మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి ఆదరించు. ఇది తెనాలి రామకృష్ణుని పదరచన పద్య రచన. ఒక ఏనుగు తొండం ఎత్తినట్టుగా ఉంటుందండి ఆ పద్యం, పైగా గజలక్ష్మిని వర్ణించే పద్యం. ఇందులో ఏనుగులు కనక కలశాలతో అమ్మవారికి అభిషేకం చేసే దృశ్యం కూడా వర్ణించబడింది. కాబట్టి శేషపద్యం ఎత్తుకుని ఇలా తొండం ఎత్తినట్టుగా రచన ప్రారంభిస్తున్నాడు. ఆ రచన చూడండి ఎంత అందంగా ఉందో. అవతారమెత్తెనే అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భరాశి. పెద్దల కవిత్వాన్ని చదివి జీర్ణించుకుని రచన చేస్తే ఇలా ఉంటుంది. కలశ పాదోరాశి గర్భవీచిమ తల్లి కడుపారనెవ్వాని గన్న తల్లి. ఇది అలసాని పెద్దన గారి వాక్యం. కృష్ణదేవరాయలు చంద్రవంశానికి చెందినవాడు, అందుకని చంద్రుణ్ణి వర్ణిస్తున్నాడు ఆయన. ఆ పద్యం అలా ఎత్తుకున్నాడు శేషపద్యం పోటీ. ఆయన చంద్రుణ్ణి వర్ణిస్తే మేము చంద్రుడు అప్పగారిని వర్ణిస్తాం. నిన్నేమిటి మీ అబ్బను కొడతా ఉంటూ ఉంటారే పౌరుషం వస్తే, అలాగే నువ్వు చంద్రుడిని వర్ణిస్తే మేము చంద్రుడు అప్పగారిని వర్ణిస్తాం. ఆ చంద్రుడు ఇంత చేస్తే మా లక్ష్మీదేవికి తోబుట్టువేగా, చూసుకో ఎంత అందంగా ఉంటుందో మా లక్ష్మీదేవి అని. అవతారమెత్తెనే అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భరాశి. కలశరత్నాకరము, రత్నాకరము అంటే సముద్రం,
అందులో ఎన్ని రత్నాలు ఉన్నాయి మనం కాళహస్తి మహత్యంలో చెప్పుకున్నాం. కల్పవృక్షం అనే రత్నం, కామధేను అనే రత్నం, చింతామణి అనే రత్నం, ఆ పైన లక్ష్మీదేవి స్వయంగా రత్నం, ఉచ్చైశ్రవం అనే రత్నం, ఇన్ని రత్నాలు ఉండి ఆ పైన శ్రీ మహావిష్ణువు అనే రత్నం కూడా కలిగి ఉన్నాకిది రత్నాకరం అండం ఆశ్చర్యమేముంది అన్నాడు దుర్జటి. కలశరత్నాకరము, సముద్రం అనే అర్థం వచ్చే పదానికి ముందు కలశ అనే మాట చేరిస్తే పాల సముద్రం అవుతుంది. అది లెక్క. అందుకని రత్నాకరం సముద్రోబ్ధిర కూపారః పారావార సరిత్పతి, సముద్రము కలశ సముద్రం అంటే పాల సముద్రం. అబ్ధికి కలశాబ్ధి అంటే పాల సముద్రం. రత్నాకరము కలశ రత్నాకరం అంటే పాల సముద్రం. అటువంటి పాల సముద్రంలో ఈ అఖిలైక జనయిత్రి, మరి అఖిల లోకానికి శ్రీమన్నారాయణమూర్తి తండ్రి వంటి వాడైనప్పుడు ఆయన భార్య ఈవిడ అఖిల లోకమాత కాకుండా ఉంటుందండి. ఈశోహి జగతః పిత మాతరం కల్పయంత్వేనాం అంటాడు కుమార సంభవంలో కాళిదాసు మహర్షి, కాళిదాస మహాకవి. మీ అమ్మాయిని శివుడికి ఇవ్వడానికి ఎందుకు సందేహిస్తున్నారయ్యా? ఆయన ఎప్పటికీ జగత్పిత. మీ అమ్మాయిని ఆయనకి ఇచ్చేస్తే మీ అమ్మాయి జగన్మాత అయిపోతుంది. ఊరికే మా అబ్బాయి పేరు జగన్ కాబట్టి నేను జగన్మాత అంటే కుదరదండి. జగత్తుకంతరికి తల్లి అయిన వారే జగన్మాత. అందుకని ఆయన జగత్పిత కాబట్టి మీ అమ్మాయిని ఇచ్చేయండి, జగన్మాత అవుతుంది. అందుకని విష్ణుమూర్తి ఎలాగూ జగత్పిత కాబట్టి ఆయన భార్య ఈవిడ జగన్మాత. ఈవిడ జన్మించడం ఏమిటి? కేవలం అవతారం ఎత్తడం అంతే. కలశరత్నాకరంలో మళ్ళీ అవతారం. అంతకుముందు ఆవిడ వైకుంఠంలో ఉంది. అదంతా దేవీ భాగవతంలో ఉంటుంది. ఒకసారి విష్ణువు గర్వించాట. హాలాహలుడు అనే రాక్షసుని సంహరించి నేనే చంపా నేనెంతో గొప్పవాణి అన్నట్టు. అంతే. అమ్మవారి యొక్క మాయ వల్ల లక్ష్మీదేవి అదృశ్యమైంది. చంపింది ఆయన కాదు, ఆవిడ. మనం కూడా గమనించాలి, కుటుంబాల్లో మగవాళ్ళు ఏ రకమైనటువంటి గొప్ప విజయాన్ని సాధించినా దానికి ఖచ్చితంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కారణం. అందుకే ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అనడంలో ఉద్దేశ్యం అది. అందుకని ఆ స్త్రీ శక్తి లేకుండా పురుష విజయం అనేది సాధ్యం కాదు. అలాగే పురుష శక్తి లేకుండా స్త్రీ విజయం కూడా సాధ్యం కాదు. ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నా, సంపాదిస్తున్నా, వారంతట వారు వివిధ రంగాల్లో ప్రాధాన్యాన్ని పొందుతున్నా వారి భర్తల సహకారం చాలా ఉంది. ఆ విషయం వారే చెబుతున్నారు. అందుకని మొత్తం మీద ఉభయశక్తుల యొక్క సమ్మేళనమే విజయం. అందులో జయం ఒకరైతే వి అనేది మరొకరు అని మనం గ్రహించాలి. అందుకని ఈయన ఎప్పుడైతే గర్వించాడో లక్ష్మీదేవి అదృశ్యమైంది. మళ్ళీ చచ్చినట్టు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ కూర్చున్నారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితం అపి. ఆచార్యస్వామి మాట. రెప్పపాటు వేయడానికి కూడా వీళ్ళ వల్ల కాదని శక్తి లేకపోతే, లక్ష్మి కానీ సరస్వతి కానీ పార్వతి కానీ లేకపోతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చేయగలిగింది ఏమీ లేదు. అందుకని మళ్ళీ ప్రార్థన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై క్షీరసాగరంలో మళ్ళీ పుడుతుందయా, అప్పుడు తిరిగి పెళ్లి చేసుకో అని చెప్పారండి. అలా పుట్టిందనమాట కలశరత్నాకరంలో ఆవిడ. అలా పుట్టినటువంటి మా తల్లి ఎంత గొప్ప తల్లి అండి. ఆ తల్లిని గురించి ఎంత చెబితే సరిపోతుందండి.